లగ్న బలం అంటే ముహూర్త బలం ఇద్దరికి కూడా సరిపోయేటువంటి వృషభ లగ్నం. ఆ వృషభ లగ్నంలో ఇద్దరికి కూడా సరిపోతుంది. ఆ ముహూర్తం టైం అనేది గుడ్ టైం కాబట్టి సరిపోయింది. అది పక్కన పెట్టేస్తే దాంతోపాటు ఆ రోజు తిథి ఏమిటి, ఆ తిథి అనేది మనకు ముఖ్యంగా ఇద్దరికి కూడా సరిపోతుందా లేదా చూడాలి. అంటే అమ్మాయికి అలాగే అబ్బాయికి కూడా ఇద్దరికి చూడాలంటేనే కష్టం అవుతుంది. ఒకరికి అయితే వన్ సైడ్ అయితే చూడొచ్చు. అబ్బాయికి మొత్తం మీద ఒక 3 తిథులు ఘాతుక తిథులు ఉంటాయి. అమ్మాయికైనా అబ్బాయికైనా కూడా ప్రతి మనిషికి కూడాను ఒక 3 తిథులు మాత్రమే ఘాతుక తిథులు ఉంటాయి. ఆ ఘాతుక తిథులు అంటే ఏమిటి, మనకు అబ్బాయి సైడ్ నుంచి షష్ఠి తిథి ఘాతుక తిథి, అలాగే ఏకాదశి ఘాతు తిథి, వీటితో పాటు పాడ్యమి ఘాతుక తిథి అనుకుందాం. అంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి 3 తిథులు ఘాతుక తిథులు అనుకుందాం. మరి ఏకాదశి మంచి తిథే కదా. ఏమిటి ఘాతుక తిథి అంటే అది తన వ్యక్తిగతంగా పర్సనల్గా ఆ అబ్బాయికి ఆపోజిట్ తిథి. ఇప్పుడు ఒకవేళ మనకు ఈ తిథుల్లో 3 తిథులు అబ్బాయికి ఘాతు తిథులు అన్నాం కదా, అలాగే అమ్మాయి సైడ్ నుంచి కూడా చూడాలి. తనకేమిటి ఘాతు తిథులు, ఇవే ఉండవు కదా. తన పుట్టిన టయాన్ని బట్టి, తన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, తన యొక్క జాతక రీత్యా తనకు పంచమి, దశమి, పౌర్ణమి తిథులు ఇవి చాలా మంచివి. కానీ ఆమె వ్యక్తిగతంగా తన జాతక రీత్యా ఇవి ఘాతు తిథులు అనమాట. అప్పుడు ఆ 3 తిథుల్ని అమ్మాయి సైడ్ నుంచి అవాయిడ్ చేయాలి, అంటే తీసేయాలి. ఆ తిథుల్లో మనం ముహూర్తం నిర్ణయించకూడదు. అబ్బాయి సైడ్ నుంచి తీసుకుంటేనేమో పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులు ఘాతు తిథులైనవి. అటు ఇటు మనం చూసుకొని వీటిని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరికీ ఏ తిథి సరిపోతుంది అంటే సప్తమి తిథి, అలాగే ఇక్కడ మనకు కొన్ని త్రయోదశి తిథి వీళ్ళిద్దరికీ సరిపోయేటువంటి ఉంటాయి కదా. విధియా తిథి, తదియా ఇలా ఉంటాయన్నమాట. ఇద్దరికి సరిపోతాయి కాబట్టి అప్పుడు మనము వాటిల్లో నిర్ణయించాలి. అంటే ఇద్దరికీ సరిపోయేటువంటి శుభతిథి అంటారు. శుభతిథి అనేది తిథి అనేది మనకు ఇంగ్లీష్లో డేట్ అన్నమాట, తెలుగులో తిథి అంటారు.